నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని గొడ్డలి పార్టీ అని మాట్లాడుతున్నారు. తెలుగుదేశం అంటే బాగా ఇంకా మత్తు దిగనోళ్ళు, చాలామందికి మత్తు దిగిపోయింది. ఇంకా మత్తు దిగనోళ్ళు ఉంటే వాళ్ళు ఏమన్నారంటే గొడ్డలి పార్టీ బాగా వెళ్ళిపోయింది ప్రజల్లోకి. ఏంటి ప్రజల్లోకి వెళ్ళేది? ప్రజలు ఏమడుగుతున్నారు? ఏమయ్యా సిగ్గులేని చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గొడ్డలతో ఎంతో మందిని మర్డర్ చేస్తే మరి నువ్వు మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ ఎర్ర బుక్ అని తిరుగుతున్నారు కదా, జగన్ని ఏ మర్డర్ కేసులో లోపలేశారు? సిగ్గు శరం లేకుండా గొడ్డలి పార్టీ అని మాట్లాడుతున్నారు. 2 ఏళ్ల క్రితం మాకిచ్చిన హామీలయ్యి ఒక్క హామీని అమలు చేయకపోగా, మాట మీద నిలబడకుండా సంపద సృష్టిస్తానని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల్ని అన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి జగన్ 5 ఏళ్లలో చేసిన అప్పు కన్నా 20 మాసాల్లోనే నువ్వు రికార్డు బ్రేక్లో దాటిచ్చేసి అవి ఏమార్చటానికి నేనేం చేయలేదు, నేను మిమ్మల్ని మోసం చేశానని గుర్తుకొస్తుందేమో అని చెప్పని ఏమార్చటానికి జగన్మోహన్ రెడ్డి గారిని నీచంగా మాట్లాడటం. నేను అడుగుతాను, వంశీ ఏ తప్పు చేయకపోయినా, గన్నారం వంశీ ఏ తప్పు చేయకపోయినా తప్పుడు కేసులు పెట్టి 30-40 కేసులు పెట్టి 5-6 మాసాలు జైల్లో పెట్టావు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఇన్ని మర్డర్లు చేస్తే సిగ్గు లేదా మీకు అని అడుగుతున్నాను. ఒక్క కేసులో కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మర్డర్ కేసులో లోపల వేశారా అని అడుగుతున్నాను. 2 ఏళ్ళైంది. అలా బాబాయిని చంపితే ఏం చేస్తారు? గాజులతో కూర్చున్నారా మీరు? 2 ఏళ్ళైంది కదా. జగన్ వాళ్ళ బాబాయిని చంపితే లోపల వేయలేరా అని అడుగుతున్నాను. సిగ్గు లేదా అని అడుగుతున్నాను. ఈ మాటలు మాట్లాడి 78 ఏళ్ళ వయసు, 78 ఏళ్ళ వయసులో 10 మందికి మంచిగా మాట చెప్పాల్సినాడు. అరే అతను చూసి నేర్చుకోవాలరా అని చెప్పి జనం అనుకోవాల్సిన పరిస్థితి వస్తే నువ్వెలా బతుకుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరు దేవుడు మనకేం సిగ్గు శరం పెట్టలేదు అయి కానీ అడుగుతున్నా. ప్రజలు ఆలోచించాలనుకుంటున్నారా? గతంలో కూడా ఇట్లాగే చెప్పారు, 1,00,000 కోట్లని 151 సీట్లతో గెలిపించారు. కాబట్టి జనం ఈ పాటికే మీరు దివాళా కంపెనీ అని చెప్పని జవానానికి అర్థమైపోయింది. అలాగే ఈ సంగతి ఇక్కడ పెడితే పవన్ కళ్యాణ్ గారు కొత్తగా బయలుదేరాడు. మళ్ళీ బయలుదేరి ఏమంటాడంటే ఆయన, నేను తెలంగాణలో మీటింగ్ పెడతానంటాడు. ఆంధ్రాలో మీటింగ్ పెట్టడు, తెలంగాణలో మీటింగ్ పెడతా అంటాడు. తెలంగాణలో మీటింగ్ పెడితే దేనికి పెడతాడే అంటే సూపర్ 6 అయిందా లేదా ప్రశ్నిస్తాడంట. తెలంగాణలో సూపర్ 6 అయిందా లేదా అని ప్రశ్నిస్తాడంట. ప్రాణాలు పణంగా పెట్టి ఎంతో మంది యువకులు ఆత్మ బలిదానంతో ఏర్పడినటువంటి తెలంగాణలో యువకులు, విద్యార్థులు, నిరుద్యోగుల యొక్క కలలు, ఆశలు నెరవేర్యాలేవో అని ప్రశ్నిస్తాడంట. వెనకటికి సామెత ఉంది, తల్లి కూడెట్టినోడంట పెంతల్లికి వడ్డానం చేయిస్తా అని చెప్పాడు. ఆంధ్రాలో ఇక్కడ దిక్కు లేదు. ఇక్కడ మీకు ఓటేసి ఉప ముఖ్యమంత్రిని చేస్తే ఇక్కడ మామూలుగా ఏ దిక్కు లేదు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడవు, పట్టించుకోవు. ఓ పక్కేమో పేకాటో బాగా అయితే ఆడికి టీచర్ ఉద్యోగం ఇచ్చేస్తానేమో మీ తమ్ముడు చెబుతున్నాడు. ఇచ్చేస్తున్నాడు ఉద్యోగాలు అమ్ముకుంటున్నాడు, భూములు అమ్ముకుంటున్నాడు, అన్నిట్లో దోచేస్తున్నారు, అమరావతిలో దోచేస్తున్నారు. నోరెత్తో తెలంగాణ వెళ్ళి మాట్లాడతాడంట. తెలంగాణలో ఏం మాట్లాడతావు నువ్వు? ఏం లేదు. డ్రామా అంతా ఏంటంటే మా సంఘం అంతా మెల్లగా జారిపోతుంది, మా సంఘం అంతా మెల్లగా ఇదేంట్రా బాబు, మనకు ఎంతసేపు కమ్మోళ్ళు ముఖ్యమంత్రులైనా, రెడ్లు ముఖ్యమంత్రులైనా, మన కులానికి ముఖ్యమంత్రి వద్దా, లేకండి పదండి మనం తెచ్చుకుందాం, మనం వెళ్ళి ఒకరిని అడిగేదండి లాక్కొచ్చుకుందాం ముఖ్యమంత్రి అని చెప్పని అరిచాడు, పెద్దగా అరిచాడు. నేతవరకు నమ్మాం,
ఇప్పుడు ఎత్తేనో లేదు లేదు మనం 15 ఏళ్ళు మనం కూలి చేయాల్సిందే మోయాల్సిందే అని చెప్పి అన్నాడు. ఎదవరికైనా ఏం కదరా బాబు, ఆ కమ్మోళ్ళైనా ఈ రెడ్లైనా కుర్చీలో పక్కన కూర్చోబెట్టేవాళ్ళు ఇడే మన మొయ్యమంటున్నాడు, వాళ్ళతో పాటు ఇతనికి కూర్చొని మనందరినీ మొయ్యమంటున్నాడు, పలకి మొయ్యమంటున్నాడు అని చెప్పని ఎదవరికే నయం కదా బాబు మన పరిస్థితి అని చెప్పని మెల్లమెల్లగా మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ ఏదైనా బొరువైంది అంతిమ గడియలు అయిపోయిన తర్వాత శ్మశానానికి వెళ్ళేప్పుడు మోస్తూ ఉంటే బరువు మోయలేక ఒకడు జారిపోతూ ఉంటారు, మళ్ళీ కొత్తవాడు వస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఏంటంటే ఒకళ్ళు జారిపోతున్నప్పుడు అతనికి అర్థమవుతుంది. మళ్ళీ ఏం చేయాలి, తెలంగాణ వెళ్ళి తిట్టించుకోవాలి, తెలంగాణ వాళ్ళతో బాగా మనం తన్నించుకోవాలి. మళ్ళీ మన అమ్మో మా వాడిని తన్నేస్తాం, మా వాడిని తిడుతున్నారు, మా వాడిని తెలంగాణ రావద్దంటున్నారు, తిరగనేమని అంటున్నారని చెప్పని మళ్ళీ వచ్చేసి పళ్ళకి మోసేయాలని చెప్పని కొత్త ప్లాన్ వేసాడు. కానీ వాళ్ళందరికీ తెలివితేటలు ఉన్నాయి, అందరూ బాగా చదువుకున్నారు, అందరికీ తెలివితేటలు ఉన్నాయి కదా. ఒకసారి రెచ్చగొడితే రెచ్చిపోతారు, రెండోసారి మూడోసారి అవుతుందా?